నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎప్పుడూ పక్క భాష అమ్మాయిలను తెచ్చుకునే మన టాలీవుడ్ డైరెక్టర్లు ఇప్పుడు తెలుగు అమ్మాయిలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు కూడా డైరెక్టర్లు ఛాన్స్లు ఇస్తున్నారు. దీంతో ఒకప్పుడు అవకాశాలు లేక చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న వారంతా యాక్టివ్ అవుతున్నారు. వీరిలో ఈషా రెబ్బా ఒకరు. అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమలకు పరిచయం అయింది. అంతకుముందు ఆ తర్వాత సినిమాలో హీరోయిన్గా మారిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత ఒక తమిళ ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆశలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ ఆఫర్ రావడంతో అది చేయడానికి కూడా వెనకాడలేదు. కానీ అక్కడ కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. అసలు విషయం ఏంటంటే, విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఈషా రెబ్బా ఒక స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఆమె హాజరైంది. అయితే ఒకరోజు షూటింగ్లో పాల్గొన్న తర్వాత ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె సాంగ్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో హిందీ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ ఈషా రెబ్బా స్థానంలో స్పెషల్ సాంగ్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీలైనంత త్వరలో సాంగ్ రిలీజ్ చేసే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.